హలో అండి, ఎట్లుర్రు? మంచిగుర్రా? అయితే ఈరోజు వచ్చేసి మన సబ్స్క్రైబరు అన్నయ్య మమ్మీ చేసిన చికెన్ బిర్యానీతో ఛాలెంజ్ అన్నారు. మమ్మీకి కొంచెం ఓపిక లేదు ఇప్పుడు. సమోసా అంట. అయితే సమోసా ఛాలెంజ్ చేయాలా? ఆయన కోసం సమోసా ఛాలెంజ్ కూడా చేస్తా. అయితే నిన్ను అడిగిరు మమ్మీ కామెంట్లో, ఆంటీ చేసింది చేయండి ఛాలెంజ్ చికెన్ బిర్యానీ ఆంటీతో చేపించి అని. కానీ ఇప్పుడు మమ్మీ వండేది లేదు. కానీ మీకోసం ఆంటీ చేసే ఆ వంటకం అయితే మమ్మీ ఛానల్లో పెడుతుంది, మీరు వెళ్ళి చూడండి ఎట్లా చేస్తుంది ఏందనేది. ఇంక నా ఛాలెంజ్లోకి వచ్చేస్తే ఇక నేనైతే ఆర్డర్ చేసిన మా మమ్మీకి ఇష్టమైన దగ్గర వద్దు మమ్మీ, నాకు ఇష్టమైన దగ్గర మా మమ్మీకి ఇష్టమైన దగ్గర ఆర్డర్ చేసి చికెన్ బిర్యానీతో ఇప్పుడైతే ఛాలెంజ్ అనుకున్నాం. ఇది అడిగింది ఎవరో కాదు, వీళ్ళ కోసం చికెన్ బిర్యానీ ఛాలెంజ్. అయితే మమ్మీ మస్తు ఫాస్ట్ తినేయాలి మమ్మీ. నేను ఫాస్ట్ తినేస్తా. ఎంత ఫాస్ట్ తింటే అంత ఫాస్ట్. పెద్ద పెద్ద బుక్కలు పెట్టుకొని తినేయాలి. ఓకే. అయితే నిన్న వీడియోలో నేను పెట్టినా కదా కరెక్ట్ ఎవరు చెప్పినారు ఏందని, వాళ్ళకి గిన్నె ఇస్తా అని చెప్పింది మా మమ్మీ. ఆ గిన్నె ఏది మమ్మీ? ఇంత ముందు పెడతాడు, నువ్వు ఇంత ముందు పెడతావు చూడు, రైస్ ఇద్దరిది ఉంటుంది. నేనేమి ఇట్లా పెడతా, నువ్వు అట్లా పెట్ట. అదే కొంచెం కెమెరాలో ముందు వెనక అవ్వడం వల్ల అట్లా, కానీ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. అయితే ఇదన్నమాట పోపు కడాయి. ఇది మంచి క్వాలిటీదే, ఇది ఏదో చీప్ అన్నట్టు కాదు, అంటే నార్మల్ ఏదో వాళ్ళు చెప్పిరు పోపు కడాయి. వాళ్ళ కోసం ఇదనమాట. నేను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వమని చెప్పిన కదా, నేను డిస్ప్లే చేసిన వాళ్ళు వచ్చిన ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు అది పంపిస్తాను మీ అడ్రస్కి. అట్లనే ప్రతి వీడియో కూడా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. ఒకటి గిన్నెలు ఇదే అని కాదు, ఏదో ఒకటి. అయితే ఈ రోజు సరే మమ్మీ. మంచి ఉగాది ఉంది కదా, వాళ్ళ అమ్మకి బాబులు అయితే వాళ్ళ అమ్మ గిఫ్ట్ చేస్తారు, లేదా వాళ్ళ వైఫ్స్ కి, లేదా ఆడవాళ్ళు గెలుచుకుంటే ఇంకా మంచిది, ఉగాదికి కట్టుకోవచ్చు. సరే అమ్మ. అయితే ఇక మన వాళ్ళు అస్సలు లేట్ ఈ రోజు పొడుపు కథ ఏందో చూస్తా ఉండండి, అట్లనే ఆన్సర్ చేయండి కామెంట్స్ తోని. ఖచ్చితంగా ఉగాది వరకు శారీ పంపించేస్తా. అయితే ముందుగా ఒక thumbnail తీసుకుందాం మమ్మీ. స్టార్ట్ చేద్దాం మమ్మీ. మన నోట్లో పెట్టినాక 4 మెతుకులు స్టార్ట్ చేద్దాం మమ్మీ. మస్తు స్పీడ్గా అయిపోవాలి మమ్మీ. నీకేమైనా పెరుగు ఏదైనా కావాలా మమ్మీ? మన పట్టుకోకుండా ఏం లేదు, నేను తినేస్తా. రెడీ గో 1 2 3 స్టార్ట్. నేనన్నా నాకే పడుతుంది. నువ్వు చెప్పినా చాలా పోయి. హలో డార్లింగ్, వాటర్ ప్లీజ్. హలో. అందుబాటులో లేడు. బిర్యానీ మాత్రం అసలు పేరు పెట్టద్దు, ఎక్సలెంట్గా ఎక్సలెంట్. ఇది దేనిలో చేసిందో గెస్ చేయండి చూద్దాం, మీకు తెలిసే ఉంటుంది. ఇది మనం ఇష్టపడి తింటే ఏదైనా బాగుంటుందా? బయట ఫుడ్ కంటే మనం చేసినది చాలా బాగుంటుంది. కానీ ఎక్కడ బిర్యానీ అయినా మా మమ్మీ బిర్యానీ కొట్టదు. మంచి మంచి ఛాలెంజ్లు ఉన్నప్పుడు మార్చుకుంటారు. నాకే విషయం అదే అంటుంది, మంచి ఉన్నాయి మాత్రం మీరు చేసుకోండి, నేను తినను ఏమైనా ఉంటే నన్ను విలువరా అంటుంది. చికెన్ అయితే ఇష్టం, బిర్యానీ అంటే ఇంకా ఇష్టం. నా బిడ్డకి పనులు కూడా ఇష్టం ఉండదు దానికి. మా అక్కకి నాన్ వెజే హెల్దీ, అది తింటేనే ఆరోగ్యంగా ఉంటుంది మా అక్క. స్పెషల్లీ చికెన్ తినొద్దంటే ఏడుస్తుంది ఇక. మొన్న అసలు ఎట్లుందో ఏమో కొన్ని రోజులు.
చికెన్ ప్లస్ మటన్ ఫిష్ అన్నింటినీ కవర్ చేసేస్తుంది నేను మా అక్క. మా అమ్మ అసలు పెద్ద పెద్ద ముద్దలు ఎట్లా పెట్టుకుంటుందో. చిన్నప్పటి నుంచి అలా తింటేనే అలవాట. సంగటి ముద్దలు అయితే 7 ముద్దలు మింగేసాను. మా అక్క మా తమ్ముడితో పోటీ పెడుతున్నాం. మా మమ్మీతో ఏదైనా సరే ఛాలెంజ్ చేసారు అనుకో ఎవరన్నా, స్టార్టింగ్ ఓడిపోయినా సరే అది 100 సార్లు ఆడి 100 సార్లు చేసి అయినా మళ్ళీ విన్న వాళ్ళని చూస్తారు. ఎందుకంటే ఓటమి నేను ఒప్పుకోలేను. అది ఏదైనా కానీ ఏదైనా చిన్నప్పుడు మేము వీడియో గేమ్లు తెచ్చుకొని ఆడుకుంటుండే. చిన్నతరం గేమ్స్ ఆడుతుందా? మాతో పాటు ఆడేది మా మమ్మీ. మేము ఒకవేళ హైయెస్ట్ స్కోర్ తెచ్చినాం అనుకో, ఆ రోజు మా మమ్మ అసలు లేవదు ఇంకా టీవీ ముందు నుంచి. సూపర్ మ్యారియో మేము మా చిన్నప్పుడు, నేను 7th క్లాస్ 8th క్లాస్ ఉన్నప్పుడు, మామంతా 5th 6th 2 years కాపు 6th మేమిద్దరం సూపర్ మ్యారియో అప్పట్లో తాత తెచ్చినుండే. అందరూ పడుకున్నా కూడా నేను 7 వరకు వస్తాను, నేను 7 వరకు వస్తాను. గేమ్ తెల్లారి పడుకారు వాళ్ళు ఓడిపోకుండా. మా మమ్మీ మేము చిన్న ఉన్నప్పుడు కూడా గేమ్ ఆడుతుండే. మేము ఎట్లా అంటే మా అమ్మ ఒక్కొక్కరం ఆడుకుండే లైన్గా. ఫస్ట్ మా అమ్మ ఓడిపోయాక మా అక్క ఓడిపోయాక నేను, ఇట్లా. అయితే చిన్నోని కదా ఫస్ట్ నాకు ఇచ్చేటోళ్ళు. సరే ఫస్ట్ నువ్వు ఆడరా, నువ్వు ఓడిపోయాక మేమని. నేను ఓడిపోయేటోడిని, నేనేమో 5 నిమిషాల్లో ఓడిపోయేటోడిని. మళ్ళీ మా అక్క తీసుకుంటుండే, మా అక్క 5 నిమిషాల్లో ఓడిపోతుండే. మా మమ్మీకి చేతికి పోతుండే గంటలు మేము పిచ్చలాగా ఇట్లా చూస్తూ ఉండేటోళ్ళ. ఎప్పుడు ఓడిపోతుందా, ఎప్పుడు తీసుకుందామా అని. కానీ మా మమ్మీ ఓడిపోదు. అన్ని లెవెల్ దాటిపోతా ఉండే ఆ సూపర్ మ్యారియోలో. పిల్లలతో గోటీలు కూడా డబ్ల్యూఎఫ్లు, గోటీలు, డబ్ల్యూడబ్ల్యూ కార్డ్స్, ఆ కార్డులో కూడా ఆడి ఆ చెప్పుల డబ్బా నిండా నింపుకుండే. ఆ గోటీలు అయితే 2 లీటర్ వాటర్ బాటిల్, 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ ఉంటుంది కదా, దాని నిండా జమ చేసుకుంటుండే. పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుతుండే. ఆడిన ప్రతి దాంట్లో కూడా మస్తు ఎక్కువ ఆడుతుండే. మా మమ్మీ మాటలు పెట్టి అది నోట్లో కుక్కేసింది, తినలేకపోయినా. సర్లే మా మమ్మీ అంత రిస్క్ చేసి ఆ ముద్ద నోట్లో పెట్టినందుకు మా మమ్మీ విన్నాం. నువ్వే వినలే మమ్మీ. నేనే విన్నా. నువ్వు చేసిన సాహసానికి మెచ్చుకొని నా ఓటమిని అంగీకరించిన. నా సాహసానికి మెచ్చి విన్ని చేసినంత. నా ఓటమిని అంగీకరించిన. ఓకే, విజయాన్ని మా మమ్మీకి ఇచ్చేసిన. అయితే మనం మన వాళ్ళల్లో విజేతలు ఎవరో ఒకరు తెలుసుకోవాలి కదా, ఒక పొడుపు కథ అడగాలి కదా. అవును అడగాలి మమ్మీ. ఈ రోజు అయితే నేను చాలా సింపుల్ గా అడిగేస్తున్నా, ఎందుకంటే మస్తు క్లూస్ వాళ్ళకి నా వీడియోలో ఏడబట్టిన మస్తు క్లూస్ ఉన్నాయి. అవునా, దానికి సంబంధించి అడుగుతా. అడుగు మమ్మీ. చిటికడాకు 3 కాయలు, ఏం చెట్టు అది చెప్పండి? చిటికడాకు 3 కాయలు. ఆకులేమో చిటికడు, కాయలేమో 3. అవేందో గెస్ట్ చేయండి. మీరు ఈజీగా చెప్పేస్తారని అనుకుంటున్నా. మా మమ్మీ ఒకవేళ మీకు డౌట్ ఉంటే నా వీడియోలు చూసేసేయండి, మీకే వచ్చేస్తుంది. మా మమ్మీతో వింత వింత అన్నీ అడుగుతుంది. ఆ వింత అయినా మా మమ్మీలాగా ఆలోచించే మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే వింతైనా కాదు, తెలివైన మన వాళ్ళు, తెలివైన వాళ్ళు, తెలివైన మన సబ్స్క్రైబర్లు. ఉగాదికి మంచిగా శారీ గెలుచుకోండి. అది కూడా మేము స్క్రీన్ పైన పెట్టి
చూపెట్టి చేస్తాం. అట్లనే ఈ కడాయి ఎవరో విన్నర్ నేను నిన్న వీడియోలో పెట్టినా కదా, మీరు వచ్చి నా ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వండి, నేను అది పంపించేస్తా. అట్లా ఈ రోజు మా మమ్మీ అడిగిన కాంటాక్ట్ అయ్యి మీ అడ్రస్ పెడితే దానికి పంపించేస్తాడు. ఇప్పుడు మా మమ్మీ అడిగిన క్వశ్చన్ అంటే ఏంటి మమ్మీ, చిటికెడు ఆకులేమో చిటికెడు, ఆకులు చిటికెడు, కాయలు మూరడు, కాయలు మూరేడు అంట. దాని ఆన్సర్ వెంటనే పెట్టేయండి. ఎవరైతే కరెక్ట్ పెట్టారో వాళ్ళది నెక్స్ట్ వీడియోలో నేను ఏమి ఇస్తున్నా, ఎవరు వాళ్ళు అనేది చూపిస్తా. చెప్పేస్తున్నాం కదా చీర. అట్లనే ఉగాది వస్తుంది కదా, 2 మామిడికాయలు పెట్టి చీర పెట్టి పంపిస్తా. మన ల్యాండ్ లో మామిడికాయలు పెట్టి ఉగాది పచ్చడి మన కాయలతో చేయండి. అయితే అదనమాట. ఇంకా వెంటనే ఈ ఉగాది మాతో పాటు మీరు సెలబ్రేట్ చేసుకోండి, మంచిగా అందరూ సెలబ్రేట్ చేసుకోండి, ఒకరు ఇద్దరైనా కాదు. అట్లనే ప్రతి వీడియో మిస్ అవ్వకండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రతి వీడియోలో ఏదో ఒకటి ఉంటది, ఏదో ఒకటి ఇస్తాము. ఇంకోటి ఇంకా మంచిగా నేను మీరు పెట్టినవే చేస్తా, అట్లే చేస్తున్నా. మధ్యలో కొన్ని ఏంటంటే నా పాత కామెంట్లు తీస్తున్నా నేను, ఒకరి ఇద్దరు పెట్టినవి కూడా, వాళ్ళని కూడా పెట్టాలి పాపం, చాలా సార్లు అడిగి వదిలేసినారు వాళ్ళు, మానుకున్నారు అని చెప్పి వాళ్ళవి పెడుతున్నా. మీరు పెట్టలేదని అనుకోవద్దు, అవన్నీ కూడా చెప్పినవే, మీరు చెప్పినవే నేను చేస్తున్నా, చెప్పినవే చేస్తా. అట్లనే మన పవన్ నాయన వీడియోస్ అన్ని కూడా మీ ఫ్రెండ్స్ కి, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కి, మన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు షేర్ అదేం వద్దులేండి, మీకు షేర్ చేయండి పర్లే. ఎందుకంటే గిఫ్ట్లు ప్రతిదీ కూడా ఒక వీడియో అయితే ఖాళీ వీడియో ఏది ఉండదు, ప్రతి వీడియోలో గివ్ అట్లా మేము చెప్పేది ఏం లేదు, మీరు నచ్చితే చేయండి, లేదంటే ఉన్న మన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మీరు సాటిస్ఫై అయితే చాలు, మీకోసమే నేను ఏం చేసిన. సూపర్, అదనమాట. అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాయనని యూట్యూబ్ ఛానల్.